ఇప్పుడు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఈ రోజు ప్రవీణ్ పగడాల చనిపోయాడు అంటే ఆ, అది హత్యనా లేకపోతే యాక్సిడెంట్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కొంతవరకు చూస్తే అది హత్య లాగా అనిపిస్తా ఉంది. ఆ, అంటే ఏదేమైనప్పటికీ ఒక సాధారణమైనటువంటి విశ్వాసిగా ఆ, ఇలాంటివి జరిగినప్పుడు ఒక ఆ, సేవకునికి మంచి సమాజంలో లేదంటే క్రైస్తవ సమాజంలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తి ఆ, చనిపోవడము లేదంటే ఒక మామూలుగా ఒక సేవనికి ఇలా జరిగినప్పుడు ఆ. ఒక సాధారణ విశ్వాసిగా మనం ఎలా స్పందించాలి, దీన్ని ఎలా తీసుకోవాలి? దాని విషయమే కొన్ని విషయాలు చెప్పి కూడా మాట్లాడతాను. అవును. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఉమ్, దేవుడు కొండ మీద తన శిష్యులు ఆయన దగ్గర కూడి వచ్చినప్పుడు ఈ విషయాలు చెప్తున్నాను అనమాట. ఉమ్, అనేక విషయాలు మాట్లాడుకుంటూ వచ్చు. 11వ వచనంలో ఏమన్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఉమ్, హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు ఉమ్, మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఉమ్, ఈలాగు వారు పూర్వమందు ఉండబడిన ప్రవక్తలను హింసించేది. అవును. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నటువంటి ఆ- ఆ వ్యక్తులైనా దేవుని ఎరిగిన అన్ని జనాంగమైనా గాని ఉమ్, దేవుని కొరకు నిలబడినటువంటి సకల ప్రవక్తలకు అవును. హింసలు అనేది అవి కలిగించారు. అవును. అయితే దేవుడు ఇంకో విషయంలో కూడా దేవుడు ఏమంటాడంటే, ఇదిగో లోకంలో మీకు శ్రమ కలుగును, ఆ, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అవును. అంటే దేవుడు ముందు చెప్తుండే, నా దేవుని వలన ఆయన నిమిత్తం మనకు శ్రమలు వస్తాయి. ఆ, అన గతంలో కూడా క్రీస్తు శరీరధారి అయి భూమి మీద రాకున్నప్పుడు కూడా ఉమ్, నీతిని అనుసరించి జీవించే అటువంటి యోసేపు పైన అవును. ఆవి కూడా సొంత సహోదరుల చేత నిజమండి. ద్వేషింపబడి ఇస్మాయిల్లకు అమ్మేయబడి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు కూడా ఉమ్, అక్కడ కూడా చేయని విషయానికి ఆయన చెరసాలలోకి వెళ్లే సంఘటన జరిగింది. అవునవును. ఆయనకు సంబంధం లేని విషయంలో నింద మోపబడి చెరసాలలోనికి వేయబడ్డాడు. తర్వాత బెబిలోన్ లో కూడా నెబుకద్నెజరు పరిపాలన టైంలో అవును. దానియేలు నీతిని అనుసరించి జీవించి వ్యక్తిగా ఉన్నప్పటికీ ఆయన ఏ తప్పు చేయకపోయినా గానీ ఉమ్, ఆయన మీద కొందరు వ్యక్తులు రాజు ఒక శాసనాన్ని రాసి ప్రకటించినప్పుడు ఆ శాసనానికి విరుద్ధంగా ఈ వ్యక్తి ప్రార్థన చేసిండు, తన దేవుణ్ణి మొక్కిందని చెప్పేసి నీ యొక్క శాసనాన్ని ఉల్లంఘించారని చెప్పి అన్యాయంగా ఆయనకు సింహాల బోన్లో వేశారు. అవునవును. క్రీస్తు నిమిత్తం కూడా అపోస్తులైన పేతురు మొదలుకొని 12 మంది అపోస్తులైన సపరేట్ గా విశేషమైన ప్రత్యక్షలు కలిగిన పౌలైన కూడా అవును. ఇలా ప్రతి ఒక్కరు దేవుని నిమిత్తము హింసింపబడరు, ద్వేషింపబడరు, నానా విధమైన శ్రమలు అనుభవించారు వీళ్ళు. అవునవును. అయితే వీళ్ళు తిరిగి స్పందించడానికి జ్ఞానం లేక కాదు, తిరిగి స్పందించడానికి శరీరంలో బలం లేక కాదు. అవును. దేవుడు ఏమదంటే, క్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు ఉమ్, మీ శత్రువులను ప్రేమించుండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన ప్రార్థన చేయమని చేయండి. చెప్పిండు. అవును. కాబట్టి మనం పరలోకంలో ఉన్న తండ్రికి కుమారులు ఉండినట్లు మనం మన శత్రుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయవలసిన వ్యక్తిగా ఉన్నాం. ఉమ్, ఉమ్, మనల్ని హింసించే వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వ్యక్తిగా ఉన్నాం. ఉమ్, అంటే మనం అందరం ఏమంటే ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ పొందాలి, దేవుని నమ్ముకోవాలి, పరలోకానికి వెళ్ళిపోవాలి, ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోవద్దు. ఇది దేవుని యొక్క చిత్తమైనది. దేవుని అనుసరించే మన అందరి యొక్క అల్టిమేట్ గోల్ కూడా ఇదే. అవునవును. అయితే ఇట్లా విశ్వాసుల పైన వాళ్ళ పైన ఇలాంటి శ్రమలు, ఇట్లాంటి నిందలు, ఇట్లాంటి హత్యలు, ఇట్లాంటి రకరకాలైన సంఘటనలు జరిగినప్పుడు ఉమ్, మనము దేవుని అక్కడ సమీపం ఉందనే ఒక విషయం మనము ఈ విషయంలో ఒక స్పృహలోకి రావాలి. ఓకే. ఇంకా అనేకులు వాళ్ళ యొక్క పాప జీవితాన్ని విడిచి ఈ లోక మర్యాదను అనుసరించి జీవించే వ్యక్తులు ఉమ్, పరలోక దేవుని అందు భయం, భక్తుని, భీతిని కలిగి దేవునిలో విశ్వాసం ఉంచి పరిశుద్ధమైన జీవితం జీవించేటట్లుగా మనం ప్రయత్నం చేయాలి. ఓకే. ఎందుకంటే ఆ టైంలో ఉన్నటువంటి అపోస్తలకు వాళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతి న్యాయ విధులు బాగా తెలుసు. ఉమ్, అయినా కానీ వాళ్ళు క్రీస్తును అంటాడు కదా, ఇదిగో యూదులు సూచక్రియలు అడుగుచున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుచున్నారు, ఉమ్, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నామని చెప్పి చెప్తాడు పౌలు. అవునవును.
వాళ్ళ జ్ఞానాన్ని వెతుకుతున్నారు, వీళ్ళేమో సూచక్రియలు అడుగుతున్నారు, కానీ మేము మాత్రం సిలువబడిన యేసుని ప్రకటిస్తున్నాం అని చెప్తాడు. అవును. అయితే ఈ మనము నశించిన ప్రతి ఒక్కరి కొరకు వాళ్ళు ఏదైనా అటాక్ చేసినా, ఏదైనా వాళ్ళు ఏది చేసినా గానీ ఉమ్. వాళ్ళని క్షమించే వ్యక్తులుగా ఉండాలి. ఇప్పుడు గ్రాహం స్టైన్ ఆయన పేరు ఏం పేరు, మొన్న కొన్ని సంవత్సరాల క్రితం కారు తరగబెట్టి చంపేశాడు. గ్రామ్ స్టెన్స్. ఆయన భార్యకు ఆ దేవుని పట్ల దేవుడిచ్చిన అండర్స్టాండింగ్, ఉన్నత స్థాయి ఆలోచన ఆమెకు ఉంది, పరిశుద్ధాత్మ వాళ్ళకి కలిగినట్టు ఆలోచన ఆమెకు ఉంది కాబట్టి ఆమె ప్రభుత్వాన్ని ఆశ్రయించలేదు. అవును. ఆమెకు నిరీక్షణ ఉంది, మేము చనిపోయినా కానీ రేపపాటున మార్చబడతాము, లేదా ఆయన రాకడలో మా మహిమ దేహాలు దేవునికి సమరూపమైన మహిమ శిరాలుగా, ఈ దీన శిరాలు మహిమ శిరాలుగా మార్చబడతాయి అని చెప్పేసి ఆ నిరీక్షణ ఆమెకు ఉంది. కాబట్టి ఆయన చనిపోయినందుకు దేవుని కొరకు పరలోకంలో కూడా తండ్రి సింహాసనం ఆశీనుడై ఉన్నప్పుడు ఆయన పాదాల కింద హతసాక్షులు ఉంటారు. ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను ఆయన ఆత్మవశుడై పరలోకానికి ఎగిపోయినప్పుడు అప్పుడు కింద ఆయన పాదాల కింద ఉన్నటువంటి హతసాక్షులు, నాదా సత్యస్వరూపి ఎందక ఈ భూమికి తీర్పు తీర్చక ఉందో, ఈ లోకానికి ఎందక ప్రతిదండన చేయక ఉందో అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, మీతో కూడా సహదాసులు హతసాక్షులుగా మార్చబడే వారి యొక్క సంఖ్య పూర్తి కాలేదు, కాబట్టి కొంచెం కాలం వేచి ఉండండి. అంటే హతసాక్షులుగా మార్చబడేటువంటి సంఖ్య కూడా దేవుని దగ్గర ఉన్నది. అవును. అట్లా రకరకాల దేవుని చిత్తం, దేవుని కుమారులైన వారి పట్ల దేవుని చిత్తం అనేది ఉన్నది అనమాట. మనం దేవుని యొక్క అధికారంలో ఉన్నాము, మన పైన అధికారి క్రీస్తు. ఆయన అధికారాన్ని ఒప్పుకొని ఆయన సేవిస్తున్నాం కాబట్టి ఆయన దుష్ట మనుషుల నుంచి ప్రతి దాని నుంచి మనల్ని తప్పిస్తాడు. ఒకవేళ మన దగ్గర దాకా వస్తుంది అంటే మనం దేవుని యందు ఉన్నాం కాబట్టి దేవుని చిత్తము, దేవుని యొక్క అనుమతి ఖచ్చితంగా ఉంటది. యోబులాగా. అవును. ఇప్పుడు దేవుడు బ్రదర్ ఏమంటుందంటే, ఇప్పుడు ఒక క్రైస్తవుని మీద దాడి జరిగింది, క్రైస్తవుని హత్య చేసినారు. అది ప్రభుత్వాన్ని మనం ఆశ్చర్యించవచ్చా, ర్యాలీ చేయొచ్చు అనే విషయం అడుగుతున్నారా? అంటే ఇప్పుడు దానికి అగెనిస్ట్ గా ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఒక సహోదరుని కోల్పోయినామని చెప్పేసి చాలా మంది భయంకరంగా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత మేము కూడా ఒక వ్యక్తి ఏమంటుందంటే, మేము బైబిల్ పక్కన పెడితే తలకాయ లేపేస్తాం, మేము కూడా అన్నిటికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో అలాంటి వారు ఒక విశ్వాసి అలా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉందా? బైబిల్ దేవుడు అయితే గెస్సమనే తోటలో ఆయన పట్టుకోవడానికి సైనికులు వచ్చినప్పుడు, నేను మీ మధ్యలో నివసించినప్పుడు నన్ను పట్టుకోలేరు, హలో వాయిస్ క్లియర్ వస్తలేదు. నేను మీ మధ్యన సంచరించినప్పుడు నన్ను పట్టుకోలేరు మీరు, నేను పెద్ద నేరస్తుని లాగా కత్తులతోను గుదిలతోను నా మీదకి ఎందుకు వచ్చారు అని చెప్పి మాట్లాడతాడు. నేను వేడుకుంటే పరలోకం నుంచి దేవుడు సేనల్ని పంపిస్తాడని చెప్పి మాట్లాడతాడు. అంటే దేవుడు సశరీరుడిగా శరీరం మందు ఎందుకు ప్రత్యక్షమైన అంటే, ప్రతివాని పాపము విమోచన నిమిత్తము తనను తాను నలగొబెట్టుకునబడి ఒక గొర్రె పిల్ల స్వభావం వల్ల గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించని మౌనంగా ఉండినట్టు ఒక బలికి అర్పింపబడడానికి సిద్ధంగా ఉన్నటువంటి గొర్రె పిల్లగానే ప్రత్యక్షమైండు. కంటికి కన్ను పంటికి పల్లంటి భూమి మీద ఎవరు ఉండరు. దేవుడు ఏమంటే పరిశుద్ధుల కొరకు రాలేడు, రోగులకు ఆరోగ్యం గల వారి కొరకు రాలేడు, ఆయన పాపుల కొరకు, నీటిని విడిచిపెట్టి పాపలు చేస్తున్న వారి కొరకు, ఆ రోగుల కొరకు ఆయన వచ్చిండు. వచ్చి ఆయన ఏమిటంటే ప్రతివాని కొరకు తన క్రయధనముగా తన ప్రాణమును తన రక్తం ఇచ్చాడు. ఇప్పుడు ఆయనను వెంబడిస్తాం మన వ్యక్తులు మనం కూడా ఏంటంటే, మనము నేను చంపుతా ఏదైనా చేస్తా అని చెప్పడానికి బైబుల్ క్రీస్తు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే పౌలు యుద్ధ విషయంలో కూడా మంచి నైపుణ్యత కలిగిన వ్యక్తి. అవును. నేటికి ఇజ్రాయెల్ ప్రజలు కుటుంబంలో ప్రతి ఒక్కరు శిక్షణ పొందే రూల్ ఉన్నది. అవును. కాబట్టి పౌలు అంత యుద్ధ విద్యలు ఎరిగిన వ్యక్తి అయినా, జ్ఞాన విషయంలో అంత సంపన్నుడైనా గాని అప్పుడు క్రీస్తు నెరగక ముందు సంఘాన్ని హింసించి ప్రభుత్వం దగ్గర, అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్న పెద్దల దగ్గర, ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకొని సంఘాన్ని హింసించే వ్యక్తి. అవును. ఆయన తిరిగి హింసించకుండా హింసిస్తుంటే తిరిగి
హింసించకుండా, దూషిస్తుంటే తిరిగి దూషించకుండా అంత తగ్గింపు స్వభావానికి ఎందుకు వచ్చానంటే, దేవుడు చెప్పిన విషయం అదే, దేవుడు కోరుకున్న విషయం అదే, దేవుని చిత్తం అదే, క్రీస్తు చిత్తము. అవునవును. నాన్ననికి ఒకవైపు గొర్రెపిల్ల స్వభావానికి గొర్రెపిల్ల సంఘానికి సంబంధించిన మన వ్యక్తులం కాబట్టి, అందుకే అంటాడు కదా ఒక మాట, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుట. మీరును కలిగి ఉండుడి. ఏంటి క్రీస్తు యేసును కలిగిన మనసు? దేవుడు మనం పాపలమై ఉండగా మనల్ని ప్రేమించిండు. అవును. హేతువు లేకుండా మనల్ని ప్రేమించుండు. మన నుంచి ఆయనకి ఏం యూజ్ లేదు. మీరు మీ పరలోకపు తండ్రి కుమారులు ఉంటున్నట్లు మీ శత్రువుని ప్రేమించుండి. ప్రేమించుడంట. మీరు మీ పొరుగు వారి యొక్క అపరాధాలు క్షమించకపోయిన యెడల మీ అపరాధాలు క్షమింపబడవు. అవును. దేవుడు ఒకరొకరు క్షమించమన్నాడు. ఎట్లా నేను మిమ్మల్ని ఏ విధంగా క్షమించానో మీరు అట్లా ఒకరికొకరు క్షమించాలని చెప్పిండు భూమి అందరికి. అవునవును. కాబట్టి మనము హింసను, శిక్షను ప్రేరేపించే వ్యక్తులం కాదు. భూమి మీద దేవుడి చట్టాలు, న్యాయాలు అనేది దేవుడు ఏర్పరిచిండు. న్యాయాన్ని బట్టి తీర్పు తీర్చడానికి మనకు సందేహము, మనకి కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు దీన్ని విచారించి దీని విషయంలో న్యాయం తీర్చునని ప్రభుత్వాన్ని ఒక మాట మనం అడగడం, అది దేవునికి చిత్తమే, దేవుడు కోరుకున్న విషయమే. కానీ అంతకంటే ఒక పైమెట్టు మనం పైకొచ్చి ఆలోచించే విషయం ఏంటంటే, దాని కొరకు పోరాడము, రోడ్ల పైకి రావడము, లేకుంటే కౌంటర్లు వేయడము, అదంతా వేస్ట్. అది అది సత్య మార్గానికి భిన్న మార్గంగా అది వెళ్ళిపోతుంది. దేవుడు ఏమంటే, ఇలాంటి రెస్పాన్స్ అనేది సాతాని కుతంత్రాల ఒక భాగం. అది ర్యాలీలు అవన్నీ కరెక్ట్ కాదనమాట. రెచ్చగొట్టడము, లేకపోతే ఈ లోక పద్ధతిని అనుసరించే తీరు అనమాట అది. అవునవును. అంటే వాళ్ళు ఏమంటారు అంటే, ఒక మతానికి లేదంటే ఒక దానికి ఏమంటారు, ఒక జాతికి సంబంధించిన వ్యక్తి చనిపోవడం వల్ల ఆ జాతి వాళ్ళు లేదంటే ఆ మతం వాళ్ళు రెస్పాండ్ అయ్యేటువంటి విధానం అది. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి విశ్వాసి అలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాడు. ఒకవేళ సొంత తోటి సహోదరుని కూడా చంపితే కూడా, అంటే దాని ఎంతవరకు దానికి న్యాయం కోసం పోరాడే అవకాశం ఉంది, పోరాడవచ్చు. కానీ ఇలా రెచ్చగొట్టేటువంటి మాట్లాడము, లేదంటే ఎదుటి వానికి దూషించడము, లేకపోతే వాని పైన పగ తెచ్చుకోవడం అనేది నిజమైన క్రైస్తవునికి అది తగినది కాదని అనుకుంటున్నాం. అట్లా అవునా, తగినది కాదు. మనము ఆ వేల పోవడం వల్ల ఏమైతుందంటే, సాతాను అనవసరంగా వాళ్ళ హృదయాలను కఠినపరచదు అనమాట. దేవుని ఎరిగిన వ్యక్తుల హృదయాన్ని కఠినపరిచి వాళ్ళని అనవసరంగా వాళ్ళలో ఉన్న ఒక భయంకరమైన ద్వేషాన్ని వాడు ఇంకా దాన్ని తైలం పూసినట్టుగా, ఒక మండుచిన మంట పైన, ఒక నిప్పు పైన ఒక